హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ కోటేశ్వరరావు. వెల్కమ్ టు అమికో హోమ్ ఇంటీరియర్స్. చాలామంది నూతన ఇంటిని నిర్మించుకుంటూ ఉంటారు. ఆ ఇంటిని అందంగా అలంకరించడానికి పెయింట్స్ వేపిస్తూ ఉంటాం. కొంతమంది పెయింట్స్ వేపిస్తారు, కొంతమంది వాల్ పేపర్లు వేపిస్తారు. పెయింట్స్ వేయటం మనం చాలాసార్లు చూస్తుంటాం, కానీ వాల్ పేపర్లు ఇన్స్టాల్ చేయడం అనేది చాలా తక్కువగా మనం చూస్తుంటాం. ఈరోజు గుంటూరు ప్రాంతంలో ఆర్టీసీ కాలనీలో మన అమికో హోమ్ ఇంటీరియర్స్ ద్వారా లైవ్గా వాల్ పేపర్ని ఎలా ఇన్స్టలేషన్ చేస్తారో మీ అందరికీ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది మన గుంటూరులో ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుకున్నటువంటి ఆర్టీసీ కాలనీ. ఇక్కడికి మనం రావటం జరిగింది. మరి ఈరోజు మీకు కనపడుతున్నటువంటి ఇంట్లో మనం వాల్ పేపర్ని ఇన్స్టలేషన్ చేయబోతున్నాం. మీకు ఇప్పుడు వాల్ పేపర్ని అనేది ఎలా లైవ్లో ఇన్స్టలేషన్ చేస్తామో మీకు ఇప్పుడు చూపిస్తూ ఉంటాం. వాతావరణం చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంది కదండి ఫ్రెండ్స్. చాలాసార్లు మీకు ఈ వాల్ పేపర్ని ఎలా ఇన్స్టలేషన్ చేయాలో చూపించాలనుకున్నాం, కానీ కుదరలేదు. ఇప్పుడు ఫస్ట్ టైము మరి మన యూట్యూబ్ వ్యూవర్స్కి ఇలా వాల్ పేపర్ని ఇన్స్టలేషన్ ఎలా చేయాలో చూపించాలని మరి ఈరోజు చేయటం జరుగుతుంది. కనపడుతుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నటువంటి ఈ వాల్కి మనం ఈ ఎల్ షేప్లో ఉన్నటువంటి ఈ వాల్కి మనం వాల్ పేపర్ని ఇన్స్టలేషన్ చేయబోతున్నాం. ముందుగా వాల్ పేపర్ వేయాలంటే వాల్ మీద వాల్ కేర్ పెట్టించాలి. కనీసం ఒక్కసారైనా వాల్ కేర్ అనేది పెట్టించాలి, లేదా ప్రైమర్ వేసినా పర్వాలేదు. వాల్ పేపర్ దాని మీద మనం వేయచ్చు. వాల్ అనేది ఎంత స్మూత్గా ఉంటే వాల్ పేపర్ అనేది చాలా అందంగా వస్తూ ఉంటుంది, ఎక్కువ కాలం కూడా పనిచేస్తూ ఉంటుంది. వాల్ పేపర్ వేసే ముందు వాల్ అనేది క్లీన్గా ఉందో లేదో చూసుకోవాలి. ముందుగా ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, మన అమికో హోమ్ వర్కర్స్ వాల్ పేపర్ని వెనక భాగం మొత్తం ఒక ప్రత్యేకమైన గమ్ముతో పెయింట్ చేస్తున్నారు. మనం వాల్ పేపర్ని గోడ మీద ఇన్స్టలేషన్ చేసే ముందు ఏం చేయాలంటే ఆ వాల్ పేపర్ వెనక గమ్తో పెయింట్ని బ్రష్తో అప్లై చేయాలి. గమ్ రాసిన వాల్ పేపర్ షీట్ని జాగ్రత్తగా ఫోల్డింగ్ చేసిన తర్వాత గమ్ని వాల్ కూడా అప్లై చేయాలి. గమ్ అప్లై చేసిన వాల్ పేపర్ షీట్ని వాల్ మీద జాగ్రత్తగా అంటించాలి ఫ్రెండ్స్. అలా ఫోల్డింగ్ చేసినటువంటి ఆ వాల్ పేపర్ని వాళ్ళు గోడ దగ్గరకు తీసుకొని వెళ్ళటం, ఆ గోడకు కూడా మరి వాళ్ళు గమ్ను అప్లై చేయటం జరుగుతుంది. గమ్లో అప్లై చేసిన తర్వాత ఆ వాల్ పేపర్ షీట్స్ ఉంది కదా, చాలా జాగ్రత్తగా కొలతలను చూసుకొని జాగ్రత్తగా వాళ్ళు అంటిస్తూ ఉన్నారు. వాల్ మీద ఒకవేళ స్విచ్ బోర్డ్స్ లాంటివి ఉన్నట్లయితే కటర్ చేత జాగ్రత్తగా వాటిని కట్ చేస్తున్నారు. చూడండి ఎంత జాగ్రత్తగా వాళ్ళు కట్ చేస్తున్నారు. ఎందుకంటే మనం ఎప్పుడైనా వర్క్ చేసామంటే ఆ వర్క్ చూసినటువంటి వాళ్ళు చాలా సంతోషపడాలి, ఆ వర్క్ వేయించుకున్నటువంటి వాళ్ళు కూడా చాలా ఆనందపడాలి మన వర్క్ చూసి. అలాగే మిగిలిన షీట్స్ని కూడా జాగ్రత్తగా గమ్ అప్లై చేసి ముందు వేసిన షీట్స్కి డిజైన్ అనేది కరెక్ట్గా ఉండేలా 2 షీట్స్ని అంటించాలి. చూడండి అక్కడ 2 షీట్స్ని అంటిస్తున్నారు. ఈ 2 షీట్స్ కూడా డిజైన్ అనేది పక్కకు పోగటానికి వీల్లేదు. కరెక్ట్గా నీట్గా ఒకే డిజైన్లా లేదా ఒకే వాల్ పేపర్ అంటించారేమో అన్నటువంటి విధంగా మరి అంటిస్తూ ఉన్నారు. మరి అలా అప్లై చేయాలి. అలా ఇన్స్టలేషన్ చేసుకుంటేనే ఆ గోడ అనేది చాలా నీట్గా కనపడుతుంది. అలాగే అంటించిన తర్వాత వాల్కి వాల్ పేపర్ షీట్ మధ్యలో ఎయిర్ బబుల్స్ లేకుండా ప్లాస్ట్ అప్లై ఫ్యాడ్తో నెమ్మదిగా ఎయిర్ బబుల్స్ని తొలగించాలి. చూడండి అక్కడ
ఈ వాల్పేపర్లు అంటించిన తర్వాత మధ్యలో కొంచెం ఎయిర్ బబుల్స్ వస్తూ ఉంటాయి. ఆ ఎయిర్ బబుల్స్ అలా ఉన్నట్లయితే వాల్పేపర్ అనేది ఊడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ ఎయిర్ బబుల్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఆ ప్యాడ్ను ఉపయోగించి ఆ ఎయిర్ బబుల్స్ని మనం తీసేయాలి. అక్కడ మన విలియమ్స్, మన అమికో హోమ్ ఇంటీరియర్స్లో మరి ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నటువంటి విలియమ్స్ చాలా జాగ్రత్తగా, చాలా నీట్గా మరి దాన్ని ఆ ఎయిర్ బబుల్స్ని తీసేస్తున్నారు. ఆ తర్వాత వాల్పేపర్ షీట్ అంటించిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న షీట్ని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్స్ట్రా ఉన్న షీట్లు అలా ఉంటే అంత లుక్ రాదు, అంత అందంగా ఉండదు. అందుకని విలియమ్స్ చూడండి ఎంతో జాగ్రత్తగా, కొంచెం కూడా తేడా లేకుండా మరి వాల్పేపర్ కట్ కాకుండా ఎక్కువ ఉన్న దాన్ని అలా ప్యాడ్ను ఉపయోగించి చాలా నీట్గా జాగ్రత్త కట్ చేస్తూ ఉన్నాడు. అలాగే మిగిలిన వాల్కి కూడా వాల్పేపర్ షీట్ని ముందు వేసిన వాల్ షీట్ లాగే జాగ్రత్తగా వేసి కట్ చేసుకోవాలి. ఈ వాల్పేపర్ అనేది పూర్తిగా మరి ఆ గోడకి స్టిక్ అయి ఉండాలంటే సుమారు 24 గంటల నుంచి 48 గంటల సమయం పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ 2 రోజుల తర్వాత అది పూర్తిగా గోడకు అంటుకుపోయింది. ఆ తర్వాత మీరు ఎంత లాగినా కానీ ఆ షీట్స్ అనేది రాదు, నీట్గా ఉంటుంది. వాల్పేపర్ చాలా ఈజీగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్న వర్కర్లతో వేయించుకుంటే అది చాలా సంవత్సరాలు మనకు పనిచేస్తూ ఉంటుంది. అలా కాదు, వర్కర్స్తో కాదు, మనమే వేసుకుందామని మీరు వేసుకున్నారంటే పాడైపోయేటువంటి అవకాశాలు. ఎందుకంటే మనకి డిజైన్ అనేది కరెక్ట్గా పడదు, మనం సరిగా అతికించలేము. కాబట్టి మనం సొంత ప్రయత్నం చేయకుండా, ₹1 పోయినా పర్వాలేదు, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మరి వర్కర్స్ని మనం ఏర్పాటు చేసుకొని వాల్పేపర్లు అంటించగలిగినట్లయితే సుమారుగా 8 సంవత్సరాల వరకు మీ గోడల మీద అంత అందంగా వాల్పేపర్ అనేది కనపడుతూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, మరి ఈరోజు మన అమికో హోమ్ ఇంటీరియర్స్ ద్వారా మరి గుంటూరు ఆర్టీసీ కాలనీలో ఉన్నటువంటి ఒక ఇంటిలో మనం ఈ వాల్పేపర్ ఇన్స్టలేషన్ చేయడం జరిగింది. ఇంకెవరైనా ఈ వీడియో చూసి మా ఇంటికి కూడా ఇలా వాల్పేపర్లు అంటించుకోవాలని మరి అనుకుంటున్నట్లయితే దయచేసి ఫోన్ చేయండి, మా అమికో ఆఫీస్ నెంబర్ ఫోన్ చేయండి. లేదా ఇంకేదైనా డౌట్స్ ఉన్నట్లయితే మరి కామెంట్ చేయండి, మీకు తప్పకుండా మేము సమాధానం చెప్తాము. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. ఒకవేళ మీకు ఇది అవసరం లేకపోయినా ఇతరులకు అవసరం వస్తుంది, కాబట్టి మీరు షేర్ చేయండి. వాళ్ళకి ఏదైనా అవసరం అయితే తప్పకుండా మాకు ఫోన్ చేస్తారు, తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము.